కళ్యాణ్ రేషన్ గురించి అద్భుతమైనటువంటి కథనాలు ప్రొజెక్ట్ చేసినటువంటిది ఇప్పుడు వార్తలు రివర్స్లో ప్రారంభమైనాయి. నేను చెప్పాను, తెలుగుదేశానికి తెలుసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుసు, అందరికీ తెలుసు రేషన్ ఏంటని. గత 40 ఏళ్ళ నుంచి నడిచేటటువంటిది రేషన్ బిగిన్ అయినప్పటి నుంచి తినేవాళ్ళు 20, అమ్మేవాళ్ళు 80. ఈ అమ్మే బియ్యాన్ని కొనేవాళ్ళు వ్యాపారస్తులు, దాన్ని కొనేవాళ్ళు ఎగుమతిదారులు, దాన్ని కొనేటటువంటి అంటే మధ్యలో బ్రోకర్లు, ఆ పైన ఎగుమతి విదేశాలకి. ఇది 4 దశాబ్దాలుగా నడుస్తుంది. పరిష్కారం కనుగొనటువంటి పోరాటం ప్రస్తుతం నడుస్తున్నది. ఇప్పటికి పవన్ కళ్యాణ్ ఆవేశపడుతున్నాడు కాబట్టి సీజ్ ద షిప్ అన్నాడు కాబట్టి సీజ్ చేశారు. ఇప్పుడు అది కాస్త వార్తల్లోనూ జ్యోతి రివర్స్లో రాసింది. అదే సందర్భంలో ఇప్పుడు అది కాస్త కోర్టుకు వెళ్ళింది. ఇప్పుడు డబ్బులు ప్రభుత్వం కడుతుందా ఏంటనేది చూడాలి. సీజ్ ద షిప్ ఇది ఆంధ్రజ్యోతి స్టోరీ. సీజ్ ద షిప్ ఆదేశాలతో కాకినాడ పోర్టులో నిలిచిపోయిన స్టెల్లా నౌక వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. గత నెల 29న పారాబాయిల్డ్ బియ్యం లోడుతో ఎగుమతికి సిద్ధంగా ఉన్న సెల్లా నౌకని రేషన్ బియ్యం ఎగుమతి అవుతుందనే అనుమానంతో, ఇది జ్యోతి రాసిన వార్త, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడ్డుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత షిప్లో తనిఖీలు చేపట్టి రేషన్ బియ్యమా కాదా అని తేల్చాల్సి ఉన్నా ల్యాబ్ నివేదిక రావడంలో తీవ్ర జాప్యం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరి ఎవరున్నారు ప్రభుత్వంలో ఇది తేల్చడానికి? లేకపోతే ఈ నేపథ్యంలో నౌక నిర్ణీత సమయానికి బయలుదేరకపోవడంతో రోజుకి $22,000 డ్యామరేజ్ ఛార్జీల భారం మోయాల్సి వస్తుందని ఎగుమతిదారులు తాజాగా శుక్రవారం అడ్మిరాల్టీ కోర్టును ఆశ్రయించారు. వాస్తవానికి మొత్తం 28 మంది ఎగుమతిదారులు కలిపి నౌకను అద్దెకు తీసుకోగా వీళ్ళలో 15 మంది తమ బియ్యం లోడింగ్ను పూర్తి చేశారు. మరికొందరు లోడ్ చేయాల్సి ఉంది. కానీ అధికారులు సెల్లా షిప్లోకి బియ్యం లోడింగ్ అనుమతించడం లేదు. ఈ నేపథ్యంలో వ్యాపార పరంగా తాము తీవ్రంగా నష్టపోతున్నామని పేర్కొంటూ కాకినాడకు చెందిన చిత్ర అగ్రి ఎక్స్పోర్ట్, సూర్యశ్రీ రైస్ మిల్, పద్మశ్రీ రైస్ మిల్ ప్రతినిధులు అమరావతిలోని అడ్మిరాల్టీ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తాము పశ్చిమాఫ్రికా దేశానికి పారాబాయిల్డ్ రైస్ ఎగుమతి చేయడానికి నౌకను అద్దెకు తీసుకున్నామని, కానీ నౌకలోని బియ్యం లోడింగ్కి అధికారులు అనుమతి ఇవ్వడం లేదని, నౌకల్లోకి బియ్యం లోడింగ్కి అధికారులు అనుమతి ఇవ్వడం లేదని పిటిషన్లో ప్రస్తావించారు. ఇలా అడ్డుకోవడం ఫారెన్ ట్రేడ్ పాలసీకి విరుద్ధమని, ఈ చట్టం ప్రకారం బియ్యం ఎగుమతి ఆపడానికి లేదని పేర్కొన్నారు. పైగా నౌకలోకి బియ్యం లోడింగ్ ఆపాలని కలెక్టర్, పోర్టు అధికారులు ఎలాంటి లిఖితపూర్వక ఆదేశాలు ఇవ్వలేదని, కేవలం నోటి మాటలతో ఆదేశాలు ఇచ్చారని వివరించారు. నేపథ్యంలో డెమరేజ్ ఛార్జీల భారంతో తీవ్రంగా నష్టపోతున్నాం. తమ 3 కంపెనీలకు చెందిన 3,470 మెట్రిక్ టన్నుల పారాబాయిల్డ్ రైస్ ఎగుమతి జరిగేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టు శుక్రవారం ఆశ్రయించారు. ఎవరైతే నౌకలోకి ఇప్పటికే తమ వాటా బియ్యం లోడ్ చేశారో వాళ్ళు మినహా మిగిలిన వాళ్ళు రోజుకి $22,000 డెమరేజ్ ఛార్జీల భారం మోయాల్సి ఉంటుందని చెప్పారు. ఇది ఇప్పుడు లెక్క ప్రకారం కలెక్టర్లు లిఖితపూర్వకంగా ఆదేశాలు ఇవ్వాలి. ఇస్తే ఇట్లాగా ఆపినందుకు గాను రేపు పొద్దున ఆ కలెక్టర్లకు పెనాల్టీ పడుతుంది, కలెక్టర్లకు శిక్ష పడుతుంది. కాబట్టి వాళ్ళు అధికారికంగా ఇవ్వలేదు. ఈవెన్ మొన్న మీటింగ్ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రస్తావించింది కూడా అదే. బేసిక్గా బియ్యం ఎగుమతి మీద నిషేధం లేదు. అది రేషన్ బియ్యం అయితే నువ్వు ఆపుకోవాలి, పోర్టులోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి సంబంధం లేదు. ఇంకోటి అది రేషనా బియ్యమా కాదా అన్నటువంటి తేల్చే బాధ్యత వాళ్ళకి సంబంధం లేదు. సమస్య ఇక్కడ ఉంది. ఇప్పుడు ఆ వార్తను కూడా అందుకని రివర్స్లో రాసుకొచ్చారు ఇక్కడ.